హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు దృష్టి సారించిందండి. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. ఇంతకు హోంమంత్రి అనిత గారు ఏం చెప్పారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. తొలుత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అంటే దీపం 2 పథకం అమలు అయితే ప్రారంభించింది. ఆ తర్వాత విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం కూడా అమలు పెట్టిందండి. ఇక ఆగస్టు నెలలో 2 పథకాలను ప్రారంభించింది. ఆగస్టు 4వ తేదీన రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలు అయితే చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించింది. దీన్ని స్త్రీశక్తి పథకం కూడా ప్రారంభించిందండి. తాజాగా మరో పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలో అమలు చేస్తామని వంగలపూడి అనిత ప్రకటించారండి. అంటే ప్రతి నెల 1500 రూపాయలు అంటే మనకి సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వస్తుంది. దీని గురించి మనం అంటే దీనికి ఏజ్ ఎంత నుంచి ఎంత ఉండాలి, అలాగే వాటికి ఏ డాక్యుమెంట్స్ కావాలనే వివరాలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది. మీరు ఒకవేళ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డెఫినెట్గా ఆ వీడియోని కూడా చూడండి. అంటే త్వరలో మనకి వచ్చే నెలలో ఈ ఆడబిడ్డ నిధి అమలు అయ్యే అవకాశం ఉంది అనేసి మనకైతే అర్థమవుతోంది. వంగలపూడి అనిత గారు ప్రకటించిన దీన్ని బట్టి చూస్తుంటే. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.